చెప్పు నువ్వు కూడా హస్బెండ్ అని. మా హస్బెండ్. నైటీలు అంటే మాకు ప్రాణం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెవెన్ డైమండ్ ఫ్యామిలీ. ఈరోజు వీడియో ఏం తెలుసా, మస్తు కామెడీ ఉంటుంది అసలు. మీరు ఇట్లాంటి ఫ్యామిలీ కామెడీ మీరు ఎక్కడ చూసి ఉండరు. అయితే మా పెళ్ళికి మంచం పెట్టిరు. ఆ మంచం ఇన్స్టాలేషన్ అంటే దాన్ని ఫిట్ చేయడం మా వాళ్ళకి వస్తలేదు. వేరే వాళ్ళని పిలుస్తున్నారు కానీ వాళ్ళు తర్వాత వస్తాము అని చెప్పేసి రాలేదు. ఇప్పుడు వీళ్ళు ఫిట్ చేస్తారు, ఇంజనీర్లు. చూపిస్తాం మీకు ఎట్లా ఫిట్ చేస్తారు ఏందనేది. రెడీ నవ్వనికి రెడీ. గైస్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు గైస్, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా. చూసిన వాళ్ళు ఇగో ఇట్లా తిప్పి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా మంచి వీడియోలు చేస్తాము. ఫస్ట్ మీరే చూడొచ్చు. మీ సపోర్ట్తో ఒక చిన్న కామెంట్ పెట్టండి ఎట్లాంటివి చేయాలి, నెక్స్ట్ ఏంటిది అనేది. నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను మీకు చూడడానికి రెడీగా ఉండరు. మజా వీడియో ఇది, డోంట్ స్కిప్. లైక్ అయితే పక్కా కొట్టుర్రి. ఇప్పుడు ఇగో ఇట్లుంది కదా వీడియో, ఇట్లా తిప్పి లైక్ కొట్టుర్రి పక్కా ఓకేనా. చలో చూపిస్తాను మీకు. చలో బాయ్. పండు రెడీ ఆరా? రెడీ. మీరు గైస్ మీరు రావచ్చు. ఇగో మా అమ్మని చూడండి ఒకసారి. ఏం చేస్తున్నావు అమ్మా? మంచం పెట్టి చెప్తాను. అరే సెట్ అయింది కదా? సెట్ చేసినాం. ఒక డాడీ ఏడున్నావు? మా డాడీ చూడు ఏడున్నాడు. ఏం చేస్తున్నాడు డాడీ? గైస్ ఇగో మా చెల్లె ఒకసారి చూడు. మమ్మీ చిన్న వేసుకుంటున్నా. ఈ మంచం ఇగో లవ్లే. చూడు హాయ్ చెప్పు అందరికి. హాయ్ అందరికి. తిన్నారా అందరూ? ఏం కూర? ఇగో ఇప్పుడు ఈ మా గ్రూప్లో పెద్ద ఇంజనీర్ ఎవడంటే ఇగో వాడు. గొలుసేసుకొని వాడే. హాయ్ ఫ్రెండ్స్. అయ్యో డాడీ ఇది ముందడికి అయిపోయింది డాడీ. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. చిన్న మంచం వెనకను మొత్తం జరగలేదు, అది ఒకటే జరిగింది. డాడీ ఏం కావాలి డాడీ నీకు? కరెక్ట్ లేదు మరి. ఈమె కూర్చొని గుర్రాలు మలుపుతుంది. మామయ్య సందులు ఉంటాడు అన్నట్టు. అమ్మా నువ్వు ఏం చేస్తున్నావు అమ్మా? నేను అట్లా ఇవన్నీ అందిస్తాను డాడీకి. అసలు డాడీ మంచం కింద ఉన్నాడా, మంచం అవతల ఉన్నాడా? మంచం అవతల ఉన్నాడు. వరకు ఆ సందుకు వచ్చిండు చూపి. ఇట్రా మా డాడీ చూపిస్తా. డాడీ హాయ్ చెప్పు. హాయ్. మంజుమల్ బాయ్ సినిమా చూసినావు డాడీ? ఎట్లుంది? అవునా? సినిమా పేరు తెలియదు కానీ సినిమా అయితే చూస్తాడు. ఈ మంచం ఫిట్ కాదు, మనం పండము. అండ్ గైస్ మీరు రండి. అయితే మేము కొత్తింటికి షిఫ్ట్ అయినాము. ఇప్పుడు అంతా ఒకసారి చూపి. అన్నీ ఎక్కడెక్కడనే ఉన్నాయి. మీకు అయ్యో మా కోటర్ గాడు. ఏం చేస్తున్నారు ఆ కోటర్? అన్నం తిన్నావా? అన్నం తిన్నావా? ఇది మా కోటర్. దీనికి నేనంటే చాలా ఇష్టం. ఇది చిన్న పిల్లు ఉన్నప్పుడు తీసుకొని వచ్చిన. చాలామంది కొంత బ్రీడ్లు పెంచుతూ ఉంటారు. నాకు స్ట్రీట్ డాగ్స్ అంటే చాలా ఇష్టం. నేను 7th క్లాస్ ఉన్నప్పటి నుంచి స్ట్రీట్ డాగ్సే పెంచుతా. ఇది నాకు తెలిసి ఇది 7th డాగ్. ఇది ఆల్మోస్ట్ ఇది మా ఇంట్లోకి వచ్చి 3 years అవుతుంది. ఇది వచ్చినాక నాకు అదృష్టం వచ్చింది. కదా కోటర్, నువ్వు వచ్చినాక అదృష్టం వచ్చింది కోటర్. సెకండ్ వెరీ గుడ్ రే కోటర్గా. దీనికి ఇక్కడ ఇట్లా అంటే హాయిగా ఉంటుంది.
కడుపుకి ఇట్లా చేయి పెడితే హాయిగా ఉంటుంది. తీస్తా చూడు ఎట్లా చేస్తుంది. ఇప్పుడు చూడు తీస్తున్నా. అగో ఏంది ఏం చేయాలి? కడుపు పట్టుకోవాలా? నీ కడుపు పట్టుకోవాలా? సరే మీరు గైస్ మా వైఫ్ చెప్పు, నువ్వు కూడా హస్బెండ్ అని. మా హస్బెండ్ అవులే దా గైస్, ఈ ఇల్లు కొంచెం చదిరినాము, కొంచెమే, ఎక్కువ చదరలేదు. ఇది మా సందీప్ చెల్లె అందరు ఉంటారు. ఇది మా చెల్లెకి నేను ఒక 5 years బ్యాక్ గిఫ్ట్ ఇచ్చిన బొమ్మ. ఇది 5 or 4 years బ్యాక్, అంత గుర్తులేదు. యూనో అప్పుడు చాలా కష్టంగా ఉంటుండే. అట్లాంటి టైంలోనే మా చెల్లెకి ఇవ్వాలి అని చెప్పేసి ఇది ఇచ్చిన గిఫ్ట్. ఇది డ్రెస్సింగ్ టేబుల్, ఇవి కబోర్డ్స్. మీకు నేను అంతా సర్దిన తర్వాత మళ్ళీ ఒకసారి హోమ్ టూర్ చేస్తాం మేము. ఇది మా డాడీ స్పెట్స్. ఇవి మా డాడీ ఎప్పుడు బెడ్లోనే వేసుకొని వండుకుంటారు. నేను చూడక తొక్కేసిన, ఇది విరిగిపోయింది. ఇదే పెట్టుకొని చూస్తాడు ఇట్లా. కొత్తది కొనుక్కుంటాడు ఎల్లుండి. అంతా దుల్పాలి. ఇగో ఇట ఒకసారి దగ్గర ఇదంతా చూడరి. కొట్టరుగాని ఎంటికలు ఇవన్నీ. కొట్టరుగాని చూపిరి. కోటరుగాని కోసి రప్ప కోసి ఉప్పు కారం వేసి అందరికి తిండి పెట్టాలి కోటరుగాని. పాపాయ్ నువ్వు ఇది ఎంతున్నప్పుడు చూసినావు? ఫస్ట్ డేనే చూసిన. రాదురా ఎప్పుడు చూసినావు? అది దాన్ని తీసుకొచ్చిన ఫస్ట్ డేనే చూసిన. నన్ను ఆట ఆడిచ్చింది అది. చిన్న ఉండేది. అది రప్పని వస్తే ఎక్కడ ఉరికింది ఆశ. కోటర్ అంటే పాపాయి కూడా చాలా ఇష్టము. నాకు ఇది వచ్చినాకనే చాలా అదృష్టం వచ్చింది. ఆశీన్లో వచ్చినాక ఇంకా అదృష్టం వచ్చింది నాకు. పాపలే చూసిరా గాయస్, నేను అప్పుడే చెప్పినా ఈ నైటీలు గీటీలు వేయొద్దని. ఏంది నైటీలు అంటే మాకు ప్రాణం. గైస్ రండి, మీకు మంచం ఎంతవరకు వచ్చిందో చూపిస్తా మీకు. ఒక మా డాడీ ఏం చేస్తుండ కల్లా, మా డాడీని చూపిస్తా మీకు. పోతుంది ఇది. హాయ్ డాడీ. ఏం చేస్తున్నావు డాడీ? ఈ మీసాలోని పరిచయం చేపిస్తా మీకు. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారనే ఊరుకుంటున్నా. నన్ను మంచి సపోర్ట్ చేస్తారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే మళ్ళీ సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నా. దానికి లేదా బుల్లెట్, నట్టును బుల్లెట్ అంటాం. ఓ అది ఇరగగల, అది ఇరగగల. అయితే గైస్, మా ఇంట్లో ఒక పాత మంచం ఉండే, దాన్ని ఇరగొట్టింది కూడా మా అన్ననే. అందుకే నేనా ఏంటిదన్నా మనసు మీద చేసుకొని చెప్పురా. మనసు మీద చేసుకొని చెప్తాను, నువ్వు ఇరగొట్టు. ఒక మామూలు ఏం చేస్తున్నా? అమ్మ ఏం చేస్తురే? కొట్టారు. ఎక్కువ కూర్చోడ కూర్చో. ఏం డాడీ దారా దా దిగనండి, దిగు. అలాగే నచ్చుతలే మనం. దయట్రా దా తొందరగా. కోటర్
గైస్ వీడు మీ అందరికి తెలుసు పండు, వీడు మా మమ్మీ వాళ్ళ చెల్లె కొడుకు. అసలు వీడు నాకంటే హైట్ ఉన్నాడు, వీడు మా తమ్ముని కంటే హైట్ ఉన్నాడు. వీడు ఎట్లా పెరిగినారా పండు? ఎమ్మ నాకంతా పెరిగిన నాకంతలో పెరిగినాడు. బూస్ట్ హార్లిక్సా? హార్లిక్స్ ఆకితే పెరుగుతారా? తెలియదు, అదైతే తిన్నా నేను అప్పుడు. ఓకే ఓకే. ఏ క్లాస్ ఇప్పుడు? 10th. నా 10th అయిపోయి 10 years అవుతుంది. కానీ నేను 10th క్లాస్ లెక్కనే ఉంటాయి కదా గైస్. నవ్వుతాయిందిరా, నేను 10th క్లాసా కాదా? 10th. చలో గైస్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో మీ అందరికీ వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అండ్ షేర్ చేయండి, మీకు ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి, మా ఓడే శ్రవణ్ అని చెప్పేసి పెట్టుకోండి. మీరు అందరు నా ఫ్యామిలీ, లవ్ యూ. అండ్ ఇంకోటి, డైమండ్ బాయ్స్ అని ఒక ఛానల్ ఉంది, మన బాయ్స్ది. అది అందులో నా బర్త్డే వీడియో ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. అది కూడా మన ఛానలే, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బాయ్సే పిల్లలు, మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. చలో బాయ్. బాయ్ గైస్, బాయ్.